ముఖ్యంగా చెప్పాలంటే చాలా బాధాకరం. అక్రమంగా రోహిణీలు గాని బంగ్లాదేశీలు గాని ఇష్టం వచ్చినట్టుగా ఉల్లిగడ్డలు అమ్మే కాడకెళ్ళి మొదలు పెడితే బన్నులు గిన్నులు వాని ఇష్టం, వానికి ఏది లేదు. అక్రమంగా మన దగ్గర దొరలబడ్డరు. ఇమ్మీడియట్ గా మనము నేనేమంటా అంటే మనం హిందువులం, మనం అంతా ఈ రోజు ఏకమైనం. ప్రతి ఒక్కరు మనకి ప్రతి ఇక్కడ ఈ రోజు చూసిరు కదా ఖాళీ సింగల్ కాల్ కి ఇమ్మీడియట్ గా అంటే ఇది ఎప్పటి నుంచో చేసిన ప్రోగ్రామ్ కాదు, ఇది ఒక 3-4 రోజుల నుంచి నడుస్తున్నది. హిందువులంతా ఏకమైతే గుళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి కదా, అన్ని అవుతాయి, అన్ని హిందువులంతా ఏకమైరు కాబట్టి అంతా మీకు రాను మీరు కూడా అంత ఏకతాటి మీదకి వస్తారు. మీకు ఎక్కడ కూడా ప్రాబ్లం ఉండదు. రాబోయే రోజుల్లో భారతదేశం అంటే హిందువులను చూస్తే భయపడతారు, ప్రతి ఒక్కరు భయపడతారు. నేనేమంటా అంటే మనకి ఎక్కడన్నా డౌట్ వచ్చింది ఎవరి మీద ఫస్ట్ నీ ఆధారి మనం ఖచ్చితంగా మనం హిందువుగా మనం భారతదేశంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనం అడిగి ఒక్కొక్కరిని ఏడికలు ఏర్పడేయాలి. మనం ఏరేస్తాం, పక్కా ఏరేస్తాం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని కూడా ఏరేస్తాం. మనం ఒక పార్టీవాదిగా చెప్పట్లేదు. హిందుస్థాన్ భారతదేశంలో ఉన్న హైదరాబాద్ లో ఉన్న తెలంగాణలో ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని కూడా హిందువులంతా కేసీఆర్ పార్టీని ఎట్లయితే కథం పట్టించారో అట్లా కాంగ్రెస్ పార్టీ కథం. లవ్ జిహాద్ గురించి ఏం చెప్తారు? లవ్ జిహాద్ చాలా బాధాకరం. మన హిందువులు ఆల్రెడీ ఇప్పటికే మేలుకున్నారు. లవ్ జిహాద్ పైన కూడా అంతా దృష్టి పెడతా ఉన్నాం. మేము కూడా ఎక్కడికక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీసులు కానీ అవి మేము చూస్తున్నాం. మా దృష్టికి ఏదైనా వచ్చినా మేము వాళ్ళకి పోయి కౌన్సిలింగ్ ఇవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో అన్ని తక్కువ అయిపోతాయి. హిందువుల సంతానాత్మక తగ్గేందుకు పంటలో సిరంజిలు ఇస్తున్నారు. అందుకనే ఏమంటున్నా అంటే ఈ బంగ్లాదేశీ రోహిణి కొడుకులు అమ్మేది ఎవరు? పనులు అమ్మేది ఎవరు? వాళ్ళే. మనము పనులు వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర కొనొద్దు. మనం పండ్లు కొనాలన్నా కొనాలన్నా మన దగ్గర కొట్టు. టెంపుల్ దగ్గర వాళ్ళే ఉంటున్నారు కదా, మనం టెంపుల్ దగ్గర ఉండని. మనం కొనొద్దు. బొట్టు పెట్టుకొని ఎవరైతే పండ్లు అమ్ముతాడో, బొట్టు పెట్టుకొని ఎవరైతే అమ్ముతాడో వాళ్ళ దగ్గర మనం కొనాలి. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా ఇంటర్వ్యూలు ఇచ్చి అవి ఇచ్చి మన హిందుస్థాన్ అంటే మన జనాభాని పెరగకుండా చేయాలని చూస్తున్నటువంటి నా కొడుకులకి రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తాం. ఎవ్వరం కూడా హిందువులంతా ఏకమైనము. ఎవ్వరం కూడా వాళ్ళ దగ్గర ఏమి కొనము. బొట్టు పెట్టుకొని మంచి మర్యాదగా ఉన్న వాళ్ళ దగ్గర మనం రాబోయే రోజుల్లో హిజాబ్ వేసుకున్నామని ప్రధానమంత్రి అవుతుందని అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పిండు. ఏం చెప్తారు దాని గురించి? ఇక ఆల్రెడీ వేసుకున్న వాళ్ళే ప్రధానమంత్రి అవుతారని ఫ్యూచర్ వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ ఫస్ట్ ఆయన మన ఈసారి గెలవమని. ఈసారి అక్బరుద్దీన్ ఓవైసీని మొన్న మా అంతకుముందు హిందువుల దాకా రానోడు, హిందువుల ఇంట్లోకి వచ్చి ఓటు అడగనోడు. మొన్న ఎలక్షన్ లో హిందువుల ఇళ్ళకి వచ్చి ఓటు అడిగి అమ్మని దండం పెట్టింది. ఈసారి రమ్మను, ఈసారి అక్బరుద్దీన్ ఓవైసీని గెలవమని చూద్దాం. చూసినాక అప్పుడు అది చేయమని 100% భయపడతారు. పోలీసు వాళ్ళు అంతా ఏకమైరు. పోలీసు వాళ్ళంతా ఆపేసిరు. ఇక్కడ అక్కడి నుంచి కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ రావడం అవసరమా? పార్కింగ్ ఉంది, అన్ని ఉన్నాయి, అవసరమా? అది ఏంటంటే ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేయాలి. అందుకు ఇదంతా ఇంకోటంతా ఏకమైరు. రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారు కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఏంటంటే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళని చెక్ చేయాలి. బీజేపీ వస్తుందా తెలంగాణలో? 100%, 101% రాబోయే రోజుల్లో రామరాజ్యం భారతీయ జనతా పార్టీ గోల్కొండ కిల్ల మీద కింద ఎగిరేస్తాం. పక్కా 100%. భారత్ మాతాకి జై. రోహింగ్యాలు అనేటోళ్ళు మన దేశానికి భ్రష్టు పెట్టడానికి వచ్చిన చెరలు ఆ చెరలను నిర్మించాలంటే ప్రతి ఒక్క హిందువు తన ఇంట్లో నుంచి బయటికి రావాలి. చాలా మంది బయటికి రావట్లేదు. సిగ్గున్న హిందువులు రావాలి. ఎందుకంటే రేపటి రోజు మీ పిల్లలు భద్రంగా ఉండాలంటే, గుళ్ళకు పోవాలంటే, పండుగలు చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు ఇలాంటి కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా పాల్గొనాల్సిందిగా కోరుతున్నామండి. చాలా మంది ఇళ్ళకే పరిమితం. వాళ్ళకి ఇంకా ఫ్యూచర్ అంటే ముందు ఏం జరుగుతుందో తెలియట్లేదు, వాళ్ళకు ఉనికి పడట్లేదు. తెలుస్తుంది ఏదో ఒక రోజు వాళ్ళు కూడా అర్థమైన ఇంజక్షన్లు తీసుకున్న పళ్ళు తిని వాళ్ళ పిల్లలుగా ఆ ఊంచిన అన్నాలు తిని బిర్యానీలు తిని వాళ్ళకి ఇంకా ఎంత వీడియో చూపించినా ఏం చేసే వాళ్ళకి సిగ్గు లేదు. వాళ్ళకు రావాలంటే కొంచెం టైం పడుతుంది. వాళ్ళు కూడా ముందుకు వస్తారు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనాలండి.
పిల్లలు మహిళలు పెద్దవాళ్ళు అందరూ కూడా మెల్లమెల్లగా భారతదేశంలో అది పెరుగుతుందండి. వాళ్ళు ఒక్కొక్కరికి 8 మంది 10 మంది పిల్లలు అయితే పెరుగుతుంది. మన వాళ్ళేమో ఒక్కరు చేయాలి ఇద్దరు చేయాలంటే ఆపరేషన్ చేసుకుని తమ్ముడు పెట్టడం. మనం కేవలం డబ్బు సంపాదించాలి, మన ఇల్లు కట్టుకోవాలి, మనం బాగుండాలని చెప్పేదాన్ని తప్ప మన దేశానికి ఏమైతుంది మాత్రం చూపు మన వాళ్ళ దగ్గర పోయిందండి. దాని గురించి అంత బాధ. ఇక్కడ వచ్చిన ఏ ఒక్క హిందూ కూడా పచ్చ నోటుకు బిర్యానీ ప్యాకెట్ కు వచ్చిన వాళ్ళు కాదు. కేవలం దేశ రక్షణ కోసం, ధర్మ రక్షణ కోసం, మన దేశాన్ని కాపాడుకోవాలని, మన అక్క చెల్లెలను కాపాడుకోవాలని మాత్రమే ప్రతి ఒక్క హిందువు కూడా వారి సొంత డబ్బుతో అదే విధంగా అంతే ఆక్రోకంగా ఇక్కడికి వచ్చి మన దేశాన్ని కాపాడుకోవాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు. కావున మీ వాళ్ళు, మీ ప్రెస్ వాళ్ళందరూ కూడా ఇలా దేశభక్తి కోసం తన సొంత సమయాన్ని, తన సొంత డబ్బుని పెట్టి మరి ఇలా చేస్తున్నందుకు మీరు కూడా ఎల్లప్పుడూ మాకు అండగా ఉంటూ మీరు కూడా ఇదే దేశానికి హిందువులందరూ ఏకమవుతున్నారు. కాబట్టి ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ కేవలం మీటింగ్ మాట్లాడుకోవడానికి మాత్రం వచ్చే జనాలు వీరంతా. వీళ్ళు ఎవరు కూడా బందకు పెట్రోల్ పోయిస్తామన్నందుకు వచ్చిన వాళ్ళు కాదు. కేవలం దేశాన్ని కాపాడుకోవాలన్న ఒకే ఒక ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు మాత్రమే. ఒకవేళ ఇదే మాట్లాడడానికి కేవలం కొట్లాడుకోవాలని మాత్రం మొదలు పెడితే కనుక 15 నిమిషాలు అందరూ ఎక్కడున్నారో తెలియదు. కానీ 15 నిమిషాలు వాళ్ళకే కాదు, ఏంటి హిందువులకు గలీలు సరిపోవు, మీ ధర్మం కొడతారని ముస్లిం ఎమ్మెల్యే అన్నాడు కదా అన్నారు. ఎందుకంటే ముస్లిం కార్యకర్త వాళ్ళ కాలనీ డెవలప్ చేసుకోలే, వాళ్ళ గల్లీలు సన్నగా ఉంటాయి కాబట్టి మాట్లాడినాడు. తెలంగాణ ప్రజలు మా గల్లీలు సన్నగా ఉన్నాయి, దొడ్డు ఉంటాయి. ఈ దొడ్డు గల్లకు చదవని అదే మాట. అదే 15 నిమిషాలు, ఆ సగం నిమిషాల్లోనే ఏం చేయాలో చేసి చూపిస్తాం. ధర్మం కోసం పోరాడుతున్న మా అన్న రాజా సింగ్ ఇవాళ పదవిని ఎదుర్కొన్నాడు. ఇది పార్టీకి సంబంధం లేదు, ఆయన కేవలం వ్యక్తిపరంగా విన్నాడు. కానీ ఈ రాజకీయ కార్యక్రమాలు అతను ఎంతగానో కించపరిచాయి. అయినా ఆయన మాత్రం హిందుత్వాన్ని ఏ వదులుకుంది లేదు. ఇదంతా కేవలం ధర్మం కోసం మాత్రమే. జిహాద్ గురించి ఏం చెప్తారు? లవ్ జిహాద్ కోసం నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, మన అక్క చెల్లెల్ని చూసుకోవాల్సినది మన బాధ్యత. అది మన అక్కే కావచ్చు, మన చెల్లె కావచ్చు, మన తల్లే కావచ్చు. మన ఇంటి దగ్గర ఉన్న ఏ ఒక్క షాప్ అయినా సరే ముస్లింస్ వాళ్ళు ఎవరైనా గల్లీలోకి వస్తున్నారంటే మనం మొదట కిరాణా షాప్ వాడికి వార్నింగ్ చేస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ సిగరెట్ తాగుతాడు, అలాగే వదిలేసారి ఏ పని నాడు నా అక్క నీ అక్క అదే గల్లీలో తిరుగుతుంది. కాబట్టి టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఏదైనా సరే మొదటి నుంచే ప్రతి ఒక్క అడుగు అన్ని కూడా చూసుకుంటూ ఉండాలి. ఇది ఒక్కరిది కాదు, మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి కావాల్సిందే. ప్రతి ఒక్కడు దీన్ని చూసి నేర్చుకోవాల్సింది. టెంపుల్ దగ్గర ఇప్పటికీ ముస్లిం షాప్స్ ఉన్నాయి కదా, వాటి మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా? మా అన్న చెప్పారు కదా జీకేఆర్ గారు, అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఏది కొనాలన్నా సరే అమ్ముతుంది ఎవరు, హిందువా ముస్లిమా చూసుకోవాల్సిందే. ఎందుకు అంటే ఒకవేళ అదే మనం చికెన్ వండితే గనక హలాల్ కాకుండా తినమంటే వాళ్ళు తింటారా? ఇది ఆలోచించాల్సిన విషయం. ఎందుకు అంటే వాళ్ళకి ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మనకు భగవద్గీత ఉంది. కాబట్టి మనం మన ధర్మాన్ని పాటించాలి. వాళ్ళ దగ్గర పూలు పళ్ళు కొనాల్సిన అవసరం లేదు. ఇంజక్షన్స్ గురించి ఏం చెప్తారు? పళ్ళలో సంతానోత్పత్తి తగ్గడానికి ఇంజక్షన్లు ఇస్తున్నారు, నిజమేనా? అది మనం చూసింది చేసింది లేదు. ఏదైనా సరే, అది ఏదన్నా సరే, నిజంగా ఇంజక్షన్ ఇచ్చినా సరే మన దగ్గర ఇంతవరకు మన దేవుని దగ్గర పెట్టిన పండు తిన్న ఏ ఒక్క మనిషి కూడా చనిపోయినట్టు విన్నారా ఏ రోజన్నా? వినలేదు. నిజంగానే ఇంజక్షన్ ఉన్నా సరే మన ధర్మం అలాంటిది. అలా ఎంత విషయం ఉన్నా సరే మన దేవుని దగ్గర పెట్టిన తర్వాత ఆటోమేటిక్ గా అది ఏదున్నా కుంజేస్తుంది. మన పవిత్రత అలాంటిది, మన పూజ ఫలం అలాంటిది. కాబట్టి ఎవరే చెప్పినా సరే మన ధర్మం కోసం మనం నిలబడాల్సిందే. దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి, దాని గురించి ఏం చెప్తారు? కట్టమైసమ్మ టెంపుల్, పురాణాపూల్ టెంపుల్, పెద్దమ్మ తల్లి టెంపుల్, వీటన్నిటి గురించి ఏం చెప్తారు? ముత్యాలమ్మ టెంపుల్ గురించి. ఇది కేవలం మన తెలంగాణలో బీజేపీ రాకపోవడం వల్లే. ఒక్కసారి బీజేపీ గాని అధికారంలోకి వస్తే గుడి ముందు నడవాలన్నా 10 సార్లు ఆలోచించాల్సిన సమయం వస్తుంది. ఇది కూడా తప్పకుండా వస్తుంది. ఇప్పుడు సమయం కేవలం 1:30-2 అవుతుంది. ఎండ పడుతుందని తెలుసు, మా వాళ్ళందరికీ తెలుసు. అయినా సరే ఇంతమంది ఒక్క దగ్గర కూడారు. కేవలం ఒకటే బీజేపీ ఏ రోజైనా ఇక్కడ వస్తుంది, కానీ ఇక్కడ పార్టీ పరంగా ఏదీ లేదు. ఇది కేవలం దేశ సంరక్షణ కోసం మాత్రమే జరుగుతున్న పోరాటం.
ఈ పోరాటం కోసం నిలబడే పార్టీ ఏదైనా ఉంది అంటే అది కేవలం బీజేపీ, భారతీయ జనతా పార్టీ. ప్రాణమున్నంత వరకు, చివరి శ్వాస వదిలేంత వరకు మేము ఎప్పటికీ బీజేపీకి అర్హులము మాత్రమే. బీజేపీ ఉన్నంత వరకు రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారంట. అందరు ఇదేనే అవుతారు. ఎవరిని అడిగినా ఇలాగనే అవుతారు. ఎందుకంటే అడుగుతుంది మీకు కూడా తెలుస్తుంది. సో అదంతే. అది అనడం వరకే, వినడం వరకే, నిజానికి అది అవ్వదు. అది అందరికీ తెలిసిన వాస్తవం. బంగ్లాదేశ్ నుంచి వెళ్ళి అక్రమంగా రోహింగ్యాలు భారతదేశంలో చొరబడుతున్నారని చెప్పేసి బీజేపీ వాళ్ళు నిజంగానే భావిస్తున్నారా? ఎస్, తప్పకుండా. అందుకనే ఈ రోజు ఇక్కడ ఇంత పెద్ద సభ, ఇంత పెద్ద జనం చూడండి. ఎంత మంది హిందూ బంధువులు స్వచ్ఛందంగా ఎవరికి ఒక రూపాయి ఇచ్చింది లేదు, ట్రాన్స్పోర్ట్ పెట్టింది లేదు, డబ్బులు పెట్టింది లేదు. అయినా కిలోమీటర్ల మేర ఈ రోజు ఈ లైన్ కట్టి ఉన్నారు. ఎందుకు కట్టున్నారు అంటే బలంగా బంగ్లాదేశీలు తెలంగాణలో చొరబడ్డదారులను తరిమి కొట్టేదానికే ఈ రోజు ఇక్కడ ఈ సభను నిర్వహిస్తున్నాము. ఏ విధంగా అంటే ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు. ముందు ఉంది. ఒక్కొక్కడికి ఇదైపోతుంది. హిందువులందరూ కలిసి ఐక్యత చాటడమే కాదు, బంగ్లాదేశీలను తరిమి 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 కొడతాం. ఎందుకంటే ఖచ్చితంగా ఈ రోజు మనము లవ్ జిహాద్ పేరుతోని ఎంతో అమ్మాయిలను మోసం చేస్తున్నా. లవ్ జిహాద్ అనుకుంటా వాళ్ళు ఒక్కొక్క లవ్ జిహాద్ పేరున వాళ్ళకి ఒక్కొక్కరికి 10 లక్షలు, 5 లక్షలు, 20 లక్షలు ఇస్తున్నారంట. తప్పకుండా ట్రాప్ చేసిన మన లైవ్ కి వచ్చిన సమస్యలు చాలా ఉన్నాయి. కాకపోతే వాళ్ళు పాపం కొంతమంది బయటకు వచ్చి చెప్పగలుగుతున్నారు. కొంతమంది హిందువులు బయటకు వచ్చి చెప్పలేకపోతున్నారు. తల్లిదండ్రులు మాతో చెప్పుకొని ఆ గోడ ఎల్లబోస్తుంటుంటే వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఒక్కొక్కరు ఎలా బాధపడుతున్నారు తల్లిదండ్రులు అంటే లవ్ జిహాద్ వల్ల వాళ్ళు పడుతున్న బాధలు, కష్టాలు, ట్రాప్ చేసి కాలేజీల దగ్గర, హాస్టల్ దగ్గర వాళ్ళు చేసిన వర్క్ దగ్గరకు వచ్చి వాళ్ళని ట్రాప్ చేసి మేము మీతో అంటే ఫస్ట్ లవ్ అని చెప్తారు. తర్వాత మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని తర్వాత పెళ్లిలోకి దించుతారు. పెళ్లి అయిపోయిన తర్వాత వాళ్ళకి మాయమాటలు చెప్పి వాళ్ళకి మొత్తం మంది ఇచ్చి ఏదో రకంగా చేసేసి వాళ్ళను ట్రాప్ చేసి వాళ్ళు బంగ్లాదేశ్ కి, విదేశాలకు అమ్మే పరిస్థితి ఉంది ఈ రోజు. ఇలాంటి వాళ్ళన్నింటికి ముగింపు పలకడానికి ఈ రోజు 100 బండ్లు 100 రకాల ఇంజెక్షన్స్ ద్వారా, మత్తు మందు ద్వారా, ఇంజెక్షన్స్ ద్వారా హిందువులకి వాళ్ళకి సంతానోత్పత్తి జరగకుండా, పిల్లలు కాకుండా వాళ్ళని విచ్ఛిన్నం చేసే విధంగా ఈ రోజు బన్నులు, బ్రెడ్లు అని వేల బండ్లు రోడ్ల మీద పెడుతున్నారు. బండ్లు, బ్రెడ్లు, పండ్లు వాళ్ళే, పూలు వాళ్ళే, బోటిక్స్ వాళ్ళే, సెలూన్స్ వాళ్ళే, అన్ని కూడా అందరూ కూడా బంగ్లాదేశీలే. ఇక్కడ ఉన్న వ్యవస్థ వాళ్ళు, ఇక్కడ ఉన్న లోకల్ ఎవరైతే వృత్తులు ఉంటారో, వృత్తి సంఘాల వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఉపాధి లేకుండా పోతుంది. ఈ రోజు ఆ ఉపాధిని కల్పించే విధంగా వాళ్ళను తరిమి కొట్టాలి. ప్రతి ఒక్క హిందూ అంటే లోకల్ హిందువులకు ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వ్యతిరేకం కాదు. లోకల్ ముస్లింస్ కి మాత్రం భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. కానీ బంగ్లాదేశీలకు మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకం. జరుగుతున్న హిందువులందరూ ఎందుకు ఏకమైతలేరు అంటారు? మొదలైంది యుద్ధం, స్టార్ట్ అయింది. ఇప్పుడే స్టార్ట్ అయింది, ఆరంభం మాత్రమే. ఒకవైపు టెంపుల్ మీద దాడులు జరుగుతున్నాయి, మలమూత్ర విసర్జన చేస్తున్నారు. టెంపుల్ మీద దాడులు జరుగుతున్నాయి. వాళ్ళు పెట్టే క్యాంటీన్లలో ఉమ్మేస్తూ మరి మనకు పెడుతున్నారు. విషం కలుపుతూ, మందు కలుపుతూ, పిల్లలు జన ఉత్పత్తి జరగొద్దు అని చెప్పేసి ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయి. మనం ఇచ్చే తినే ఫుడ్ లో కూడా వాళ్ళు విషం కలుపుతున్నారు. ఇలాంటి సమస్యల నుంచి చాలా మంది ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది, ఇప్పుడిప్పుడు తెలుస్తుంది ఒక్కొక్కరికి. దాంట్లోకి వెళ్ళే పుట్టిందే ఇప్పుడు ఈ రోజు ఇక్కడ. హిందూ టెంపుల్ మీద దాడి జరిపిన ప్రతి ఒక్కరు మతిస్థిమితం లేదని అంటున్నారు. నిజమైన వాళ్ళకు మతిస్థిమితం లేక కాదు, కావాలనే చేస్తున్నారు. కాకపోతే వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రోజు ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీ ఏదైతే పొత్తులో ఉన్నారో వాళ్ళని అలా ప్రొటెక్ట్ చేస్తూ, వాళ్ళని సృష్టిస్తూ, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ ఓటు బ్యాంకు కోసం ఇలా హిందువులను నాశనం చేసే పరిస్థితి చూస్తున్నా గానీ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ముస్లింలు అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింలు అని చెప్పిండు కదా. అవునా? కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింలు అంటే రేవంత్ రెడ్డినా? అయితే ఈ రేవంత్ రెడ్డి సంగతి ఏందనేది ఈ రోజు హిందువులు చూపిస్తారు. ఎట్లెట్లా ఒకటైతుంది అనేది ఈ రోజు హిందువులు చూపిస్తారు. ఒక్కొక్కడికి తడిసిపోతుంది. ఇప్పటి నుంచి చూసుకోండి.
ఎట్లా చూపిస్తారండి? ఎట్లా చూపిస్తారు? ముస్లిం అంటే కాంగ్రెస్ పార్టీ, ముస్లింలను కాంగ్రెస్ పార్టీని బొంద పెడతాం. అప్పుడు ముస్లింలు కూడా బొంద పెట్టినట్టు కదా. కాంగ్రెస్ పార్టీని ముందు బొంద పెట్టి చూద్దాం. బొంద పెడితే తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీని. బంగ్లాదేశ్ లో ఒక హిందూ పైన అత్యంత దారుణంగా దాడి జరిగింది, దాని గురించి ఏం చెప్తారు? అది నీచమైన చర్య. అలాంటి పరిస్థితి నిజంగా ఈ రోజు అది ఉదాహరణ తీసుకొని తెలంగాణలో వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఇప్పటి నుంచి వాళ్ళు తట్టుకోవడం కష్టం. ఇప్పటి నుంచి వాళ్ళు మమ్మల్ని భరించడం కష్టం. చూపుడు చెప్తున్నాం ఇప్పుడే. ఒక్కసారి ఈ రోజు ఈ పరిస్థితులను చూడండి ఇటు, కానీ ఇంకోసారి చూడకుండా. ఇంకోసారి మీరు చూడలేరు. చూసే ప్రయత్నం కూడా చేయొద్దు. పారిపోండి మీరు ఇప్పటి నుంచి. తరిమి కొడతారా పక్క? ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎవరు అడ్డం ఉన్నా ఎవ్వరు అడ్డం రాలేరు. ఎంఐఎం కాదు, సీఎం కాదు, రేవంత్ రెడ్డి కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు, ఎవరున్నా తరిమి కొట్టేది బరాబర్ తరిమి కొట్టుడే. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది అసలు? ఎందుకు రాదు? 8 ఎంపీలు 8 మంది వచ్చినారు. కార్పొరేటర్లు మొన్న ఇంత మంది వచ్చిండ్రు. చూస్తలేరా? కనిపిస్తలేరా? ఒక కమలం పువ్వు ఒక గుర్తుగా ఉన్నది. ఈ రోజు ఎన్ని రాష్ట్రాలలో గెలిచింది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా బీజేపీ సైలెంట్ ఓటు బ్యాంక్ ఉంటది. అదేందో ఈసారి చూపిస్తారు. కేటీఆర్ గారు చెప్పారు కదా, అది పూజకి పనికిరాని పూ పార్టీ అని అన్నాడు కదా. అందుకే పోయిండు. ఏలమే చేసిండు కాబట్టి పోయిండు. అడ్రస్ లేకుండా పోయిండు. అందుకే పోయిండు. పనికి రాకుండా పోయిండు. ఎట్లా బీజేపీ పనికి రాకుండా పోతాడు అట్లా పోయిండు. ఏది ఒక్కటన్నా హైదరాబాద్ లో గెలిచి చూపించిందా? ఎందుకు మాట్లాడతాడు ఊరికనే?